భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త యుద్ధ ట్యాంకర్ చేరనుంది. మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఉభయచర మిలిటరీ ట్యాంకర్ను విజయవంతంగా పరీక్షించారు. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు మల్కాపురం చెరువులో యుద్ధ ట్యాంకులకు పరీక్షలు నిర్వహించారు. నీటిలో నేలపై ప్రయాణించే బీఎంపీ యుద్ధ ట్యాంకులను తయారు చేశారు. ఏటా 130 ట్యాంకర్లను మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు. రష్యా అందించిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ట్యాంకర్ అన్ని పరీక్షల్ని విజయవంతంగా అధిగమించింది. ప్రతి సంవత్సరం వీటికి తప్పనిసరిగా నీటిలో నడిపే పరీక్షలు నిర్వహిస్తారు అని ఫ్యాక్టరీ జీఎం వివరించారు. క్వాలిటీ స్టాండర్డ్స్ కన్ఫర్మ్ అవుతున్నాయా లేదా అని చూడడానికి 2 ట్యాంక్స్ శాంపుల్ చేసి ఇవి ఫ్లోటేషన్ ట్రయల్స్ చేస్తాం. సో అందులో భాగంగా ఈ రోజు 2 ట్యాంకులు తీసుకురావడం జరిగింది. బిఎంపీ ట్యాంక్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ ఒకటి, అంటే న్యూ ట్యాంక్ ఒకటి, తర్వాత ఓవరాల్ ట్యాంక్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ ట్యాంక్స్ నీటిలో మునిగిపోకుండా బ్యాలెన్స్ అయ్యి ఫ్లోటేషన్ అయ్యి సో 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణిస్తాయి. సో ఇది లోపలికి వెళ్ళిన వాటర్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వాటర్ ఏం కూడా ఎంటర్ అవ్వకూడదు. సో దాంట్లో ప్రయాణించే క్రూ ఉంటారు కదా, వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి. ఎందుకంటే వార్ ఫీల్డ్ జోన్లో మనకి కెనాల్స్ ఉంటాయి, తర్వాత చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటాయి. అవి క్రాస్ అవ్వాలంటే కనుక ఎంపీబీఎస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా అవసరం. 4 టన్నుల బరువున్నప్పటికీ నీళ్లలో తేలుతూ ఓ పడవలా ప్రయాణం చేయటం ఈ వాహనాల ప్రత్యేకత. బీఎంపీ యుద్ధ ట్యాంక్ నీటిలో గంటకు గరిష్టంగా 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కనీసం 3 కిలోమీటర్లు నీటిపై తేలియాడుతూ వెళ్లగలదు. నేలపై, నీటిపై సమర్థవంతంగా ప్రయాణించే 2 పరీక్షల్లో బీఎంపీ యుద్ధ ట్యాంకుకు విజయవంతంగా పరీక్ష నిర్వహించారు అధికారులు. బీఎంపీ యుద్ధ వాహనం ప్రధానంగా ఆర్మీని యుద్ధ స్థావరాలకు తీసుకువెళుతుంది. దానిపై 30mm గన్ కూడా ఉంటుంది. ఒకేసారి 13 మంది వాహనంపై ప్రయాణించవచ్చు. యుద్ధ సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఈ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సైనికులకు ఇప్పటి వరకు 2000 వాహనాలకు పైగా మెదక్ ఓడిఎఫ్ నుంచి పంపినట్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సుమారు 7 రకాల వేరియంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మనం చూస్తున్న వెహికల్స్ వచ్చేసి గన్ వర్షన్ అంటారు. ఇవి కాకుండా కమాండ్ వర్షన్ ఉంటుంది. దీంట్లో ఇంకా సీసీపీటీ ఉంటుంది, సిఎంటీ ఉంటుంది. దీంట్లో అంబులెన్స్ వెహికల్స్ ఉంటాయి, ఏఈఆర్వి వెహికల్స్ ఉంటాయి, ఎన్బీసీ రెక్కీ వెహికల్ ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకు కొత్తగా రాబోతున్న ఆర్డర్స్లో నామికా అంటే నాగ్ మిసైల్ క్యారియర్ అని నామికా వర్షన్ కూడా మనం తయారు చేయబోతున్నాం. అది కూడా ఆల్రెడీ ఎల్ఎస్పీకి ఆర్డర్ రాబోతుంది. సో ఈ విధంగా మనకు 7 to 8 వేరియంట్స్ ఉన్నాయండి. ఇందులో వాటి యొక్క అప్లికేషన్స్ వేరు. ఉదాహరణకు తీసుకుంటే గన్ వేరియంట్ వచ్చేసి మనకు ట్రూప్స్ మొబిలైజేషన్ కోసం బేసిక్గా వాడతాం. కాబట్టి దీంట్లో సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఎట్ ఏ టైం 10 మంది ట్రావెల్ చేయగలరు, ఇంక్లూడింగ్ డ్రైవర్ తీసుకుంటే. దీంట్లో ఒక కమాండర్ కూర్చుంటారు, గన్నర్ కూర్చుంటారు, డ్రైవర్ ఉంటారు, కో డ్రైవర్ ఉంటారు. వెనకాల 3 ట్రూప్స్ ఒక సైడ్, 3 ట్రూప్స్ ఒక సైడ్, 6 కూర్చోగలడానికి ఫెసిలిటీ ఉంది. ఓడిఎఫ్లో ఒకసారి తయారైన వాహనాలను 15 నుంచి 20 సార్లు వివిధ రకాల టెస్టులు చేసిన తర్వాతే భారత్ మిలిటరీకి పంపడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇక్కడ తయారు చేసిన షిప్ మీద ఇండియన్ నేవీ ఉపయోగించే క్లోజ్డ్ రేంజ్ నావల్ గన్స్ ను కూడా జబల్పూర్లో తయారు చేస్తున్నారు అని వివరించారు. యుద్ధ వాహనం పరీక్షల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్లు వేణునాథ్, అంబటి రాంబాబు, ఇతర అధికారులు ఉన్నారు. సమీప గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యుద్ధ ట్యాంకుల పరీక్షను వీక్షించారు.